హైదరాబాద్ డ్రగ్ డాన్ నీతుబాయ్ తెలంగాణ ఈగల్ ఎక్సైజ్ శాఖ పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. ఐటీ కారిడార్లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగిస్తూ రోజు లక్షల్లో పోగిస్తున్న నీతుబాయ్ కోసం ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో నీతుబాయ్ పరారైంది. నీతుబాయ్ నానక్రామ్గూడలోని లోధ బస్తీని అడ్డాగా మార్చుకుని గంజాయి విక్రయిస్తోంది. స్థానికంగా ఓ కిరాయి దుకాణం ఏర్పాటు చేసి 10 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు సాగిస్తోంది. నీతుబాయ్పై 2017 నుంచి 2024 వరకు 20 కేసులు నమోదయ్యాయి. 2023లో అరెస్ట్ అయినప్పుడు ఆమెకు సంబంధించిన 16 బ్యాంకు ఖాతాల్లో 1.5 కోటికి పైగా నగదు లభ్యమైంది. గంజాయి విక్రయాలతో 2 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దందా గురించి సమాచారం అందుకున్న పోలీసులు నానక్రామ్గూడలోని నీతుబాయ్ నివాసంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా గంజాయి కొనేందుకు వచ్చిన 47 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను ముందే పసిగట్టిన నీతుబాయ్ అక్కడి నుంచి చాకచక్యంగా పరారైంది.